విశ్వవిద్యాలయం లో కామర్స్ విభాగంలో నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీని. నేను గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ మాకు ఉన్న సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయడానికని మేము కొన్ని నిరసన కార్యక్రమాలు ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ చేయబోతున్నాము. దీని తర్వాత కొన్ని కార్యక్రమాలు రేపు మహా ర్యాలీ అని చెప్పేసి ఇంకా మానవహారం అని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లీస్ట్ ఈ కార్యక్రమాలు చేయడం వల్ల అన్న ప్రభుత్వానికి ఏమన్నా మా గురించి మాకున్న ప్రాబ్లమ్స్ గురించి ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ గారు ప్రభుత్వానికి ఏమంటారు అంటే మాకు వ్యతిరేకంగా లేరు అని మాతో అంటున్నారు. మళ్ళీ మేము ప్రభుత్వానికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మీ వైస్ ఛాన్సలర్ దగ్గర మీ చేతిలోనే ఉంది, మీ వైస్ ఛాన్సలర్ చేతిలోనే ఉంది, అంతా మీరు ఏం కావాలన్నా మీరు అటానమస్ బాడీ కనుక మీ వైస్ ఛాన్సలర్ గారికి అన్ని హక్కులు ఉన్నాయి, మీకు పర్మనెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా వారికే ఉన్నాయి అని ప్రభుత్వం చెప్పిన మాట. ఇక్కడ వచ్చి అడిగితే మమ్మల్ని ప్రభుత్వం దగ్గర నుండి తెచ్చుకోండి అంటున్నారు, ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఇక్కడ తెచ్చుకోండి అంటున్నారు. మమ్మల్ని అటు ఇటు తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్పిస్తే వేరే మాకు ₹1 పెంచింది లేదు. 4 ఏళ్ల నుండి ₹1 పెరగలేదు. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మరియు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు ఈ ర్యాలీ ఉండబోతుంది. ముఖ్యంగా మా యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏంటిదంటే, ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో గత 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ వెట్టి చాకరీ చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెగ్యులర్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. తర్వాత ఆ ప్రభుత్వం ఇప్పుడు ఇంత ఉద్యమం జరిగిన ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పటి వరకు ఒక్కరిని కూడా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదు. తర్వాత ఇప్పుడు మనము ప్రభుత్వం చేస్తలేదని చెప్పి మేము తెచ్చుకున్న ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన ఓయూకి వచ్చినప్పుడు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న సమస్యలని నేను అన్ని పరిష్కరిస్తారని చెప్పి వీసీకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాము. గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ వ్యక్తి చాకరీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు మా సమస్యలన్నీ మీరే తీరుస్తారని చెప్పి మాకు గట్టి ఒక నమ్మకం ఉంది. దయచేసి మీరు మా ఒక అవకాశాన్ని ఇవ్వండి, మమ్మల్ని పిలిపియండి, మా సమస్యలన్నీ మేము మీకు విన్నవించుకుంటాము. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ₹1 కూడా ఉద్యోగికి పెంచలేదు. ఎందుకు అంటే పిఎఫ్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ పిఎఫ్ కమిషన్ నుంచి మనకు వచ్చిన ఆదేశాల మేరకు ఉన్న పలంగా ఉన్న ఇంక్రిమెంట్ని కట్ చేసి పిఎఫ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడన్నా తలకాయ మీద మెడ మీద తలకాయ ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ పిఎఫ్ ఇవ్వాలంటే జీతం కట్ చేస్తారా చెప్పండి? జీతం కట్ చేస్తూ 4 సంవత్సరాల నుంచి ₹1 కూడా ఇంక్రిమెంట్ లేదు. ఇంక్రిమెంట్ లేకుండా ఉద్యోగి ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి నిత్యావసర ధరలు ఎన్ని పెరుగుతున్నాయి. కరెంటు ఛార్జీలు కానీ, తర్వాత విద్యా ఛార్జీలు కానీ, మన వైద్య ఖర్చులు కానీ అన్నీ పెరుగుతున్నాయి. ఇక్కడ ఒక్కొక్క కాంట్రాక్ట్ ఎంప్లాయీ మరణిస్తున్నాడు. కారణం ఏంటిదంటే ఇక్కడ ఉన్న జీతంతో వాడు కుటుంబ పోషణని జరుపుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వైద్యం అపాయం ఏమైనా జరిగితే వాడు చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవించుకుంటున్నాము, మా సమస్యల మీద మీరు స్పందిస్తారని మేము ఆశిస్తూ మమ్మల్ని ఒకసారి పిలిపియండి. మేము వచ్చి మేము విన్నవించుకుంటాం. దయచేసి మీరు ఈ విషయం మీద మీరు చూస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.